The person. పర్లేదు చెప్పండి సార్, చెప్పండి. వర్క్ లో పర్లేదు చెప్పండి. సో నైస్ సార్, ఇది చూసాను నేను. చాలా మంచి, దాన్ని ఏమంటారంటే ఉద్యమాన్ని తీసుకొని వచ్చారు అన్నార గ్రామంలో. ఓకేనండి, సంతోషంగా ఉంది. బట్ మిమ్మల్ని ఒకసారి నేరుగా కలిస్తే ఇంకొంచెం నాకు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను, కలవచ్చు. ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది మా ఆఫీసు. సో నేను ఒకసారి నేను ఇంట్రడ్యూస్. మీ యువర్ గుడ్ నేమ్ సార్? నా పేరు ప్రవీణ్ అండి. నా పేరు ఫిలిప్ అండి. నాకు గతంలో రవిశంకర్ అనే పేరు ఉండేది సార్, నేను ఒక పాస్టర్ గారిని. సో మీ గురించి ఎస్ సార్ నేను మీ గురించి చదివినప్పుడు కొంచెం వినుండే సార్, కొంచెం చక్కగా మాట్లాడారు అన్నట్లుగా మీకు ఒకసారి మాట్లాడదాం అన్నట్లు కాల్ చేశాను సార్. ఓకే, మాట్లాడొచ్చా సార్ మీతోటి? పర్లేదండి, మాట్లాడండి. ఓకే సార్, మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి అన్నారు వచ్చారంటే మీకు భగవంతుడు మీద ఉన్నటువంటి భారం చాలా గొప్పది. నేను ఏలూరు, విజయనగరము, విజయవాడ చాలా ప్రాంతాలలో గత సంవత్సరం నుంచి అన్ని జిల్లాలో తిరుగుతూనే ఉన్నాను. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతి చోట కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాను. ఒంగోలు చేశాను, తర్వాత చిత్తూరులోను, ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ లో మొన్న అనంతపురంలో కూడా చేశాను. కాలేజ్ స్టూడెంట్ లో పిల్లలందరికీ రేపు ఉమెన్స్ డిగ్రీ కాలేజీలు కూడా చేస్తున్నాను అనమాట. ఇక్కడ వేరే వాళ్ళు కూడా మోటివేషనల్ కి పిలిచారు, స్కూల్ వాళ్ళు మొత్తము. వాళ్ళకి అందులో క్రైస్తవులు ఉంటారు కాబట్టి వాళ్ళకి మతాల పరంగా అవగాహన కల్పించి, లవ్ జిహాద్ పరంగా అవగాహన కల్పించి ఎలాగైనా సరే వాళ్ళకి హిందుత్వం వైపు తీసుకురావడం మా ఎజెండా. ఓకే, గుడ్ సార్, గుడ్. మీరు మంచి పోరాటం చేస్తున్నారు. సెక్స్ పుస్తకం అనేది మన దేశానికి వద్దండి. ఇది ఒక అమ్మ అక్క చెల్లి వాగ్వార్తలు ఇది పుస్తకాన్ని మన దేశం నుంచి రద్దు చేయాలి. మీ తప్పు కదా అది. మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎప్పుడైతే మీరు లోతు కూతుర్లతో పడుకున్న తర్వాత కూడా లోతు నీతి మంత్రం అని చెప్పేసి నమ్మి ఇటువంటి ఒకరి భార్యను తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టి వాయువరసలు ఒక భూత పుస్తకాన్ని మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీరు మంచోలే. మీ వ్యక్తిత్వము, మీరు ఈ భూమి మీద ఎవరు మంచోళ్ళు చెడ్డోళ్ళు నేను అన్నను. వాళ్ళు పట్టుకున్న సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ లోపాలు తెలుసుకోవడం అనేది బయట మాకు దాని మీదనే. అయితే ఐ హావ్ సమ్ డౌట్స్ సార్, అంటే ఒక 1 or 2 questions ఓన్లీ. చెప్పండి. జస్ట్ జనరల్ నాలెడ్జ్ కొరకు మీలాంటి వాళ్ళతో మాట్లాడితే నాకేమన్నా నిజం తెలుస్తుందండి. పర్లేదండి, చెప్పండి. నేను ఒక మంచి హనుమంతుడు భక్తుడిని సార్ అసలు యాక్చువల్ గా. ఓకే, నేను కన్వర్ట్ అయ్యాను. ఆయన గురించి నేను విన్న తర్వాత బాగా నచ్చాడు నాకు. ఓకే. సో మీరు మాట్లాడే విధానం కొంచెం మీలాగే మావాడు కూడా పాస్టర్ అండి, రాజు అని ఒక అతను పాస్టరు. సార్ అంటే మీరు అతను రాజు అని చెప్పేసి పాస్టర్ అన్నమాట. అంటే పెంతెకొస్తలో రాజు గారు మీరు చేసింది ఎక్కడ? పెంతెకొస్తే చర్చ చేసింది. నమస్కారం అండి, నా పేరు రాజు. ఎప్పుడైతే నేను ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్న అడిగిన తర్వాత ఇతను డైలామాలో పడి ఏదో పరిస్థితులు ఎలా అవుతాడు రాజు గారు, పాస్టర్ గారు ఒకసారి ఆలోచించని చెప్పేసి నేను చెప్పేసరికి ఫస్ట్ నన్ను తిట్టి నాతో గొడవ పడి ఆ తర్వాత ఇప్పుడు అసలు పాస్టర్ మానేసి మామూలుగానే ఉంటున్నాడు. పర్లేదండి, మీరు చెప్పండి. అంటే రాజుగారు మీరు మనం లైన్ లో ఉన్నారు ఇప్పుడైతే. నమస్కారం అండి పాస్టర్ గారు. నమస్కారం అండి రాజుగారు. మీరు పాస్టర్ గా వృత్తి మానేసి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి? మీరు దాదాపు 4-5 years అయిందండి. అవును సార్, అప్పుడు మీరు ఒక వీడియో పెట్టారు, ఆ వీడియో చూసే మిమ్మల్ని ఆ రోజు ప్రశ్నించాను. ఫస్ట్ వీడియో నేను క్రిస్టియన్ని అని చెప్పి మీరు అన్ని ఇంట్లో ఉన్న శిలువ గుర్తులు అన్ని చూపిస్తే ఒక వీడియో పెట్టారు. ఫస్ట్ వీడియో అదే మీది. ఈ రోజు కూడా గుర్తుందండి నాకు. అవును సార్, ఆ రోజు మీరు నన్ను మార్చాలని చూసేసరికి యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడండి? మీరు ఒక ప్రశ్న, మీరు యేసు పరిశుద్ధుడు అన్నారు, నేను ఎలా పరిశుద్ధుడు అవుతాడని చెప్పి అది ఒక వారం రోజులు జరిగింది సార్ మన ఇద్దరి మధ్య డిస్కషన్. ఆ తర్వాత కరెక్ట్ కదా అని చెప్పేసి సరే సార్, ఇప్పుడు మీ హనుమంతుడు భక్తులు అన్నారు కదా, మీ సాక్షి మీరు చెప్పండి. రాజుగారి తర్వాత మీ సాక్షి కూడా మీరు చెప్పండి సార్. అంటే చెప్తాను సార్, చేద్దాము. చెప్పండి సార్, మీరు చెప్పండి హనుమంతుడు. ఎస్ సార్, నేను అంటే మీరు చూసిన దానికి కొంచెం మీ దగ్గర దేవుని యొక్క జ్ఞానం కొద్దిగా కనపడింది సార్ నాకు. మీ పోరాటం వెనకాల మీ సైడ్ కు ఉన్నటువంటి న్యాయం లాగా నాకు అనిపిస్తే న్యాయం ఎలాగుంటుంది అనేది ఒకసారి కనుక్కుందాం అన్నట్లుగా నేను రాజుగారికి లాగానే నేను కూడా మీకు కాల్ చేస్తున్నాను సార్. అయితే మీరు మాట్లాడిన దాంట్లో నాకు ఒక చిన్న డౌట్ సార్. అంటే మీరు ఇప్పుడు శ్రీరాముడు గురించి అనకూడదు అన్నారు అని అంటే నిజంగా అలా అనడం తప్పే సార్. ఇతర దేవుళ్ళని కించపరచొద్దు అని అన్ని దగ్గర ఉంది. మా పాస్టర్లకు కొంచెం తెలివి లేకుండా మాట్లాడుతున్నారు. కాకపోతే నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు రాజుగారు కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి ఇది బూతు పుస్తకం అని అంటున్నారు కదా. ఇప్పుడు మీరు అందులో అడిగినటువంటి ఒక సవాల్ క్వశ్చన్ ఒకటి ఉంది.
యేసయ్య ఎలాగ తండ్రికి యేసు మరియా యోసేపులకు పుట్టినోడేనా, లేకపోతే యేసు ప్రభు తండ్రి ఎవరు తల్లి ఎవరు అనే క్వశ్చన్ వేశారు కదా. నేను అడిగిన ప్రశ్న రాజుగారు క్లియర్ గానండి. రాజుగారు ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మ మొగుడు ఇద్దరు ఒకటేనండి, ఒకటే పేరా? ఒకటి. అయ్యో అది ఎట్లా, అది వేరైతే అది వ్యభిచారం అయిపోయింది సార్, తప్పు కదా అది. ఇప్పుడు మా నాన్నగారు ఎగ్జాక్ట్లీగా మా అమ్మగారు భర్త ఒక్కళ్ళే ఎవరికైనా ఒక్కళ్ళే, ఇద్దరు ఉన్నారంటే అది వ్యభిచారం కిందకే వస్తుంది. ఇదే ప్రశ్న నేను బైబిల్ గురించి అడిగానండి. బైబిల్ యేసు తండ్రి నేనే అడిగాను. మా రాజుగారు మేము డిస్కస్ చేసి, రాజుగారు ఇటు ఒకసారి చూడండి అంటే, రాజుగారు మేము డిస్కస్ చేసి యేసు తండ్రి యేసు తల్లి అనుకుంటున్న మేరీ అమ్మ ఒక హస్బెండ్ ఇద్దరు ఒకటే అని అడిగాను. తప్పండి ఇందులో, అంటే కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి అనేది మనం ఒక ప్రశ్న అడిగాను. నా అభిప్రాయం ఏందంటే సార్, యేసు తండ్రి మేరీ మొగుళ్ళు ఒకళ్ళేనా అంటే కాదు అన్నా సరే అక్కడ ఆధారంతో చూపించాలా. ఇప్పుడు యేసు తండ్రి ఎవరు అనేది అసలు బైబిల్లో ఎక్కడైనా రాసి ఉందా? లేదు. మేరీ మొగుడు పేరు రాసింది కదా, మరి యేసు తండ్రి పేరు ఎందుకు రాసి లేదు? పుట్టింది ఒక ఆయనకు పుట్టాడు, ఆయన తండ్రి పేరు మళ్ళీ వేరే చెప్పుకొని తిరిగాడు, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు అని చెప్పి. పుట్టింది మాత్రం పరిశుద్ధాత్మ క్లారిటీ ఉంది అది ఎవరికి పుట్టాడు అనేది. మరి ఆయన తండ్రి యెహోవా అని చెప్పి కొత్త నిబంధనలు ఎక్కడ రాయబడలేదు కదండి. దానికి రీజన్ ఏంటండి? అసలు ఇప్పుడు పాత నిబంధనలు మోషే, అబ్రహాం అందరి పేర్లు ఎత్తి రాశారు. కొత్త నిబంధనలో ఒక్క యెహోవా అనే పేరు లేదు. నిత్యము నా నామం ఇదే, ఇశ్రాయేల్ దేశంలో ఉండాలని చెప్పి ఆయన మొత్తుకొని చెప్పాడు, ఇది యెహోవాకు నిత్యము నా నామం ఇదే, యెరూషలేములో ఉండాలని చెప్పి ఆయన అంత గట్టిగా చెప్తే యేసు గాని ఏ శిష్యులు గాని పౌలు గాని ఆయన పేరు తొంగలో దొక్కేశారు కదండి. దానికి ఏమన్నా ఆన్సర్ ఉందా అండి మీ దగ్గర? అసలు కొత్త నిబంధనలో యెహోవా అనే పేరే లేదండి. ఆయన నిత్యము నా నామం ఉండాలన్నాడా లేదా? మరి ఉండాలన్నప్పుడు ఏది ఆయన అసలు యేసు అనే అతను పాత నిబంధనలో ఇది యెహోవాకు, ఇది యెహోవాకు అని క్లియర్ గా ఉంటుంది. మరి కొత్త నిబంధనలో ఒక్క చోట కూడా యెహోవాకు అని ఎందుకు లేదండి? ఫస్ట్ చదువుకున్నారు రాజుగారు ఏం చదువుకున్నారు సార్? నేను 2వ క్లాస్ అండి. సార్ మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్? నాకు 35 అండి. సార్ నాకు 43 years సార్. నేను 10th క్లాస్ చదువుకున్నాను. సార్ నేను 10th క్లాస్ చదువుకున్నాను సార్. నాకంటే చదువులో గానీ అన్నిటిలో గానీ BTH అంటే బ్యాచులర్ ఆఫ్ థియాలజీ అని నేనేదో బైబిల్ పరంగా కొద్ది గొప్ప చదువుకున్నాను సార్. కానీ ఇప్పుడు మన సార్ గారు మాట్లాడిన దాన్ని బట్టి ఒక చిన్న డౌట్ వచ్చేసారు, అందు గురించి మాట్లాడదామని. ఇప్పుడు మా నాన్నగారు అంటే నన్ను కన్న నా తండ్రి గారి పేరు కోటయ్య గారు అండి, ఎలీషా గారు. వారు ఎప్పుడు నాకు ఒక చిన్న సంగతి చెప్తారు సార్, ఇది జీవిత రహస్యం నాయన, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, పిడికిలి బిగించు, ఎక్కడ పిడికిలి విప్పొద్దు, నీ చేతుల్లో ఏముందో ఎవరికి తెలియొద్దు. రెండోది, ఒకవేళ ఎప్పుడు ఎదుటి వాళ్ళ వైపు చూపించొద్దు, మనకు 3 వేలు చూపిస్తాయి నాన్న, కనుక చాలా జాగ్రత్తగా ఉండు లైఫ్ లో అని చెప్పారు. ఆయన చనిపోయారండి. అది జీవిత సత్యానికి సంబంధించింది. ఒక నిమిషం, జీవిత సత్యానికి సంబంధించింది. నేను ప్రశ్నించింది దైవ గ్రంథానికి సంబంధించి, రెండింటికి తేడా ఉందండి. దాంట్లోకి వస్తున్నాను సార్. రండి సార్, రండి. రాజు గారు, ఇప్పుడు మీరు పాత నిబంధన కొత్త నిబంధన అన్నారు చూడండి. పాత నిబంధనలోనిది నెరవేర్చడానికి క్రీస్తు వచ్చాడన్న సంగతి మీకు తెలుసు. మీరు తండ్రి పేరు సార్, ఒక్క సెకండ్ సార్ రాజుగారు, ఇప్పుడు ఎవరు వచ్చారండి? ఎవరండి మాట్లాడేది? పరంజ్యోతి అంటారా అన్న సార్? ఆల్రెడీ ఒక పాస్టర్ గారు ఉన్నారండి, మీరెవరు మళ్ళీ? నా పేరు పాస్టర్ పరంజ్యోతి అండి. ప్రవీణ్ ఉన్నాడండి. ప్రవీణ్ ఉన్నాడు సార్, ఉన్నాడండి. ఇప్పుడు ఇంకో ఆల్రెడీ ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాం. ఈ పాస్టర్ గారు అయిపోకుండా మీతో మాట్లాడతామండి. సార్ చెప్పండి సార్. పరంజ్యోతి గారు లైన్ లోనే ఉండండి. ఎందుకనంటే ఇప్పుడు పాస్టర్ రాము గారు మనల్ని ప్రశ్నించే ముందు, ఎదుటి వాళ్ళని ప్రశ్నించడానికంటే ముందు మనల్ని మనం సరిదిద్దుకొని ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి 200 సార్లు నేను సమాధానం చెప్తా. యెహోవా దేవుడు, యెహోవా అనేటటువంటి పేరు కొత్త నిబంధనలో ఎందుకు ప్రస్తావించలేదు, ఎందుకు ప్రస్తావించబడకుండా ఉండడానికి గల కారణం ఏంటో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ దాని తర్వాత నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రశ్నలు ఏంటో తెలుసా? రాముడికి సీత అని పిలువబడుతున్నటువంటి సీతకి తండ్రి ఎవరో నువ్వు నాకు చెప్పాలి ఖచ్చితంగా. సీతకి తండ్రి లేడండి, భూదేవి నుంచి ఆమె అవతారవాదం జన్మించింది. ఒక నిమిషం సార్,
ఒక నిమిషం సార్ ఇప్పుడు కాదండి, ఇప్పుడు రాముడు దేవుడు అని మీ ఇంటికి అడుగుచ్చారు. ఇప్పుడు నేను మీ ఊర్లో మీటింగ్ పెట్టానండి, మీ ఊర్లో మీటింగ్ మీరు అంత దూరం వచ్చారు కాబట్టి మేరీ అనే ఆమె పరిశుద్ధ శాంతి సమాధానమే, మేరీ అనే ఆమె పతివ్రత అని చెప్పి మీరు నిరూపిస్తే మీ ఈ క్షణమే మీరు అడిగే ప్రతి ప్రశ్న నేను సమాధానం చెప్తాను. భర్తతో కాకుండా వేరే వాళ్ళతో కమ్మించుకున్న స్త్రీ కమ్ముకున్నది వేరే వాళ్ళ చేత కమ్మించుకున్న స్త్రీ పతివ్రత ఎట్లా? ఇది ఫస్ట్ ప్రశ్న. మీరు వచ్చారు కాబట్టి రామాయణం ద్వారా నేను ప్రశ్న అడుగుతున్నాను. రెండో ప్రశ్న, మత్తయి సువార్త 1వ అధ్యాయము 10వ వచనము. యేసయ్య ఆమెను వదిలేయాలనుకుంటాడు. ఎప్పుడు? ఆమెను పెళ్ళైపోయి ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్ళినప్పుడు, వెళ్ళేక ముందే ఆమె గర్భవతిగా ఉంటుంది. అంటే ఆమెకు 3 నెలల గర్భవతి. అప్పటికే ఆమె 3 నెలల గర్భవతి. నేను ఎలా కన్ఫామ్ చెప్తున్నాను అంటే, ఆమె గర్భవతి ఉంది అని తెలియాలంటే ఆమెకు 3వ నెల కంపల్సరీగా రావాలి, డేట్లు అయిపోవాలి, ఆమెకి ఏవిళ్ళు రావాలి, అన్ని తెలిసి సింటమ్స్ ఉంటాయి. ఆమె 3వ నెల గర్భవతి. మరి 3 నెలలకు ముందే యేసోపుకు చెప్పినట్టే పెళ్లి చేసుకునేవాడుగా నాకు అనుమానం వచ్చేది కాదు. మరి ఎందుకు చెప్పలేదు? మేరీ అనేది అంత పరిశుద్ధాలు గొప్ప స్త్రీ అయితే మొగుడికి ముందరే చెప్పొచ్చు, అయ్యా నన్ను పరిశుద్ధాత్మ కమ్ముకున్నాడు, నేను గర్భవతిని అయితే నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోవచ్చు అనే మాట అనొచ్చు కదా. మరి ఎందుకు అనలేదు? అంటే దాచిపెట్టింది అక్కడ. అయితే పరిశుద్ధాత్మ కాకుండా ఇంకో రెండో పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిందని యేసోపుకు మేరీకి తప్ప ఇజ్రాయెల్ దేశంలో ఎవరికీ తెలియదు. ఆమె పతివ్రత అని చెప్పి మేము ఎట్లా నమ్మాలి? ఇది మా ప్రశ్న అండి. దీనికి మీరు సమాధానం చెప్పుకోవచ్చు. నేను మీకు అవకాశం ఇస్తున్నా. రైట్ సార్. పరంజ్యోతి గారు మీరు ఏమన్నా మాట్లాడతారా? నేను మాట్లాడతా సార్. ముందు మీరు మాట్లాడండి సార్. ఫస్ట్ వచ్చారు కదా, తర్వాత నేను మాట్లాడతా సార్. రైట్ సార్. రాము గారు మీరు ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు. మనకు మత్తయి 1:19 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించను అని రాయబడి ఉందండి. మీరు అన్నమాట అండి 1వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ఆమె ఫస్ట్ నైట్ జరుగుతున్నప్పుడు ఆవిడ ప్రెగ్నెంట్ అనే మాట రాయబడలేదు. రెండో విషయం, మీరు తప్పు చెప్పారు. అక్కడ వారు ఏకము కాక మునుపు అనే పదం ఉంది. అక్కడ ఏకము కాక మునుపు అంటే ఫస్ట్ నైట్. అది ఆమె భర్త అయిన యేసోపు భర్త అయిపోయాడండి. మీరెవరు భర్త కాదంటారు? బైబిలే భర్త అని రాసింది అక్కడ. ఆమె భర్త యేసోపు నీతిమంతుడై అనేది భర్త అని రాసిన భర్త కాకుండా ఎలా అవుతాడు? మరి ఏకము అంటే ఏంటిది? అవ్వ ఆదాము ఏక శరీర రూపులు ఒకటే ఏక శరీర రూపులు అంటే ఒకటి అయిపోవటం అనమాట. కలిసి కాపురం చేయటం. ఏకం అవటం అంటే కలిసి కాపురం చేయటం. ఫస్ట్ బైబుల్లో ఉన్న మీరు పదాలు నేర్చుకోండి సార్. మీరు పరంజ్యోతి గారు ఆ వచనాలు ఉన్నాయో లేవో చెప్పండి సార్. మీరు ఉన్నాయో లేవో మీరు అబద్ధాలు చెప్పగలండి పరంజ్యోతి గారు. సార్ ఇప్పుడు కాదండి, ఒక్కసారి మీరు 18వ వచనం చదవండి. ఒక్కసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదివితే మీకు క్లియర్ గా తెలుస్తుంది. చదవండి. యేసుక్రీస్తు జననం ఎట్లనా? ఆయన తల్లి మరి అయిన యేసోపు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు. ఇక్కడ ఆల్రెడీ భర్త అనే పదం యేసోపుకు వాడేశారు మేరీకి. మరి భర్త అన్నప్పుడు ఏకం అంటే ఏంటది? ఇద్దరు కలిసి ఒకటైపోవటం. ఏకమయ్యారంటే కలిసి ఒకటైపోవటం, సెక్స్ చేసుకోవటం, శరీరాలు కలిసిపోవటం. భర్త అనే పదం వాడేశాడు కదా అప్పటికే. సార్ ఒక మాట సార్, నాకు కొంచెం అవకాశం ఇస్తే వాస్తవం ఏంటో మీ కళ్ళ ముందు పెట్టండి. రైట్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అంటే ప్రధానము చేయబడిన తర్వాత మ్యారేజ్ కి మధ్యలో జరిగిన సంఘటన గాని అప్పటికి పెళ్లి అయిపోయిందంటే ప్రధానమైన తర్వాత అతన్ని పిలిచేది కాదండి. ఒక్క నిమిషం మీరు ఆగండి సార్. భర్త అనే పదం ఎందుకు వాడాడండి బైబిల్లో? భర్త అనే పదం ఎందుకు వాడాడు యేసోపుకి? కాబోయే భర్త అని వాడాలి కదా ఎంగేజ్మెంట్ అయితే. భర్త అని డైరెక్ట్ గా వాడేశాడు అక్కడ. మీరు అవునన్నా కాదన్నా 100%. నేను అడిగేది ఈయన ఏం చెప్తున్నాడంటే అది ఎంగేజ్మెంట్ అంటే అంటున్నాడు. ఎంగేజ్మెంట్ అనేది ఇజ్రాయెల్ ప్రజల ఆచారం కాదు, అది ఓన్లీ హిందువుల ఆచారం. ఎంగేజ్మెంట్ అనే పదం ఇప్పుడు సరే అండి, ఎంగేజ్మెంట్ అనే వాళ్ళకి ఆచారం ఉంది అనుకుందాం. మరి భర్త అనే పదం కాబోయే భర్త అని వాడచ్చు కదండి. భర్త అనే పదం వాడు ఎందుకు వాడాడు? అక్షరాల నేను అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. భర్త అనే పదం వాడినప్పుడు భర్త ఇంకా కాబోయే భర్త అని మీరు ఎట్లా చెప్తారు? బైబిల్ మీరు ఎలా వ్యతిరేకిస్తారు? అది మీరు రాయబడి ఉండాలి కదా ఇక్కడ. మీరెవరండి కాదంటానికి? ఎంగేజ్మెంట్ అని చెప్పడానికి మీకేం అధికారం? భర్త రాశారు డైరెక్ట్ గా.
మళ్ళీ చదువుతాం వినండి. ఒక్క నిమిషం సార్. ఆయన తల్లి అయిన మరియ యేసేపు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక పరిశుద్ధాత్మ ఆమె భర్త అయిన యేసేపు 19వ వచనంలో ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై. భర్త యేసేపు అన్నప్పుడు మీరు ఎంగేజ్మెంట్ అంటే అసలు ఆ పదం చూపించాలి కదా అక్కడ. మరి కాబోయే భర్త అనేదాన్ని చూపించండి కదా. రాము గారు మీరు నాకు ఇది చూపించండి. వారికి వివాహమైనది తొలి రాత్రి రోజున పదం వాడితే వివాహం అయినట్టండి. ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య గారు ఎదురుగుంటే, ఒక నిమిషం వినండి, మీ భార్య గారు ఎదురుగుంటే అయ్యా మీ ఇద్దరు పెళ్ళేటట్టు సాక్ష్యం చూపించండి అయ్యా అంటాను. నవ్వుతారా నవ్వరా? ఏమండి అవును నన్ను భర్త అంటుంది కదా, ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అంటారు మీరు. అవునా? అవును కదా. రాము గారు నా పేరు గోపి అండి, గుణపాల రాజు అండి. నా పేరు రాజు అండి. నేను చెప్తుంది ఏంటంటే మీరు లాజిక్ గా మాట్లాడు, బైబుల్లో ఉన్నది మాట్లాడండి, మీ సొంత వచనాలు మాట్లాడదు దయచేసి. ఎంగేజ్మెంట్ అనే పదం బైబుల్లో ఇక్కడ ఈ సందర్భంలో లేదండి. ఎంగేజ్మెంట్ అనే పదం భర్త అని రాసింది డైరెక్ట్ గా. యేసేపు భర్త అని రాసినప్పుడు మీరు ఎంగేజ్మెంట్ అని ఎలా వాదిస్తారు? మీరు వింటానంటేనే మీతో మాట్లాడతా, లేకపోతే బైబుల్నే మీరు వక్రీకరిస్తుండి యేసునే మీరు యేసు యొక్క మేరీ యొక్క ఆమె పరిశుద్ధత నాశనం చేస్తున్నారు మీరే. ఇక్కడ ఎప్పటికీ ఒకసారి 19 మీరు ఒక నిమిషం ఉండండి సార్. 19వ వచనం చదవండి. మీరు 19వ వచనం చదవండి. నేనే చదువుతాను. సార్ పాష్ గారు ఒక్కసారి నేను చదువుతానండి. నేను చదివి వీళ్ళకి వివరిస్తా. ఆగండి సార్, వీళ్ళ అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తాను. ఒక్క నిమిషం ఆగండి సార్. పాష్ గారు నేను బైబిల్ తీస్తాను. ఒక్క నిమిషం అండి పాష్ గారు. సరే, 1వ అధ్యాయం 18వ వచనం కదా. 19. ఓకే. 2 యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్లనగా, అంటే యేసుక్రీస్తు ఏ రకంగా అయితే పుట్టాడో అనేది చెప్తున్నారండి. ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తరువాత, అంటే ఈ మరియమ్మ తల్లిని యేసేపుకు ప్రదానం చేశారు. ప్రధానం అంటే ఇక్కడ బైబిల్లో ప్రధానం అంటే ఎంగేజ్మెంట్ కాదండి. బైబిల్ ప్రకారం ప్రధానం అంటే పెళ్ళని వస్తుంది. ఎందుకంటే మనకి కైజర్ చక్రవర్తి ఈ జనాభా ఇంగ్లీష్ లో మదర్ మ్యారీ అని రాశారండి. అక్కడ మ్యారీ అనే పదం వాడేశాడు. ఇంగ్లీష్ లో చెక్ చేసుకోండి. 18వ వచనం ఉంటది. మీరు ఇంగ్లీష్ నుండి తీసి చదవండి. అవునండి, అవును కరెక్ట్. వెన్ యాజ్ హిస్ మదర్ మ్యారీ వాజ్, అవునండి, ఎక్స్పోజ్డ్ టు జోసెఫ్ అన్నది. అంటే ప్రధానంగా 19వ దాంట్లో హస్బెండ్ అని రాశాడా లేదా వుడ్ బి అని రాశాడా? ఒకసారి చదవండి 19వ వచనం కూడా. వుడ్ బి అని రాశాడా హస్బెండ్ అని రాశాడా? మరి హస్బెండ్ అంటే నువ్వెవరండి కాదంటానికి? బైబిల్ పాస్టర్ గారు బైబిల్ వక్రీకరిస్తుంది ఎవరండి? ఇప్పుడు ఉన్న పదాలు మనం చూపించి మాట్లాడుతుంటే ఈయన సొంత వచనాలు చెప్తున్నాడు. మరి ఈయన పాస్టర్ ఎట్లా నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదండి. సార్ రాము గారు మీరు అట్లా మాట్లాడొద్దండి. మీరు పాస్టర్ గారిని అట్లా మాట్లాడొద్దండి, మంచిది ఏమండి. ఇప్పుడు నేను ఒక పందిని చూపించి అదే పందయ్యా అన్న, ఆయన కాదంటాడు, నంది అంటాడే. ఇప్పుడు ఆధారం క్లియర్ కనపడుతుంది. భర్త అనే పదం వాడినప్పుడు ఈయన కాదంటే సమాధానంతో మీకు పందిని పందిలాగానే చూపిస్తా, దున్నపోతుని దున్నపోతు లాగానే చూపిస్తా. నాకు మాటల్లో వద్దు, చేతల్లో కావాలి. భర్త అనే పదం వాడితే మీరు కాదంటారేంటి? పరంజ్యోతి గారు మాట్లాడుతున్నారు సార్. పైన అక్కడ పైన క్లియర్ గా వచ్చిన ఇంగ్లీష్ లో ఉంది, కింద వచ్చిన హస్బెండ్ అని ఉంది. రెండిట్లో చదువుతానండి, నేను రెండిట్లో చదువుతానండి. ఆయన క్లియర్ చెప్పండి పాస్టర్ గారు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, మీరు కల్పించి చెప్పకండి పాస్టర్ గారు. నేను చెప్తా సార్, మీరు ఒక్క నిమిషం సార్. మనం తన్నుకోకూడదు అండి, మన శాంతి సమాధానం సార్. మనం అంతేగాని తన్నుకోకూడదు. అయ్యో నేను కూల్ అండి ప్లీజ్, అది ఇద్దరు కూల్ అవ్వండి సార్. చూడండి, ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకం కాక మునుపు, అంటే వాళ్ళు సెక్షువల్ గా కలవక ముందే మరియమ్మ తల్లి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేనని ఉంది 18వ వచనంతో. ఇంగ్లీష్ కూడా చదువుతున్నా. నౌ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాజ్ ఆన్ హిజ్ వైజ్ వెన్ యాజ్ హిజ్ మదర్ Mary was espoused to Joseph. Before they came together, she was found with a child of a Holy Ghost. Okay sir. వీళ్ళిద్దరికి సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. 19వ వచనం కూడా చదువుతా, తర్వాత మనం మాట్లాడు. అంటే పరిశుద్ధాత్మ వాళ్ళు, అంటే వాళ్ళిద్దరు సెక్షువల్ గా యేసేపు మరియమ్మ తల్లి ఇద్దరు సెక్షువల్ గా కలవక ముందే ఈవిడ పరిశుద్ధాత్మ వల్ల ప్రెగ్నెంట్ గా అయిందని చెప్తున్నాడు 18వ వచనంలో. 19వ వచనంలో ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి
ఆమెను అవమానపరచు నొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. అంటే ఆమె భర్త యేసేపు నీతిమంతుడు, ఆయన చాలా మంచివాడు. ఈమె వైఫ్ అంటే పెళ్లి కంటే ముందే నాకు ఈవిడికి ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది అనేసి ఒక అనుమానం వచ్చింది ఈయనకి. ఈ అనుమానం అయ్యి ఆయన విడనాడాలని అనుకున్నాడు అనమాట. దెన్ జోసెఫ్ హర్ హస్బెండ్ బీయింగ్ జస్ట్ మ్యాన్ అండ్ నాట్ విల్లింగ్ టు మేక్ హర్ ఏ పబ్లిక్ ఎగ్జాంపుల్ వాజ్ మైండెడ్ టు పుట్ హర్ అవే ప్రైవ్లీ. తర్వాత అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు ప్రజలు వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదాం నేను. చూడండి, అంటే ఓకే అండి. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే పాస్టర్ గారు, 19వ వచ్చిన డౌట్ అండి నాకు ఇక్కడ మళ్ళీ ఇంకో పాయింట్ వచ్చింది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడే. ఇజ్రాయెల్ యొక్క ఆచారం ఏంటండి, మొదటి రాత్రి ఇద్దరు భార్యాభర్త కలిసినప్పుడు ఆ భార్య కనుక రక్తం రాకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి. మరి ఇప్పుడు ఈమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉంది, వాళ్ళిద్దరూ ఒకే ఫస్ట్ నైట్ లో కలిసినప్పుడు రక్తం రాలేదు కాబట్టి ఆయన ఆలోచిస్తూ కూర్చున్నాడేమో అని చిన్న అనుమానం కూడా ఉందండి నాకు ఇక్కడ. అందుకే ఆమెను అవమానపరచనొల్లక అనే పదం వాడాడు. ఎందుకంటే వాళ్ళు తెల్లబట్ట వేసుకొని భార్యాభర్త, ఇది ఇజ్రాయెల్ ఆచారం అండి. అప్పటికి యేసు పుట్టలేదు, ఈ ఆచారాన్ని ఖండించడానికి యేసు రాలేదు అప్పటికి. మీరు గుర్తుపెట్టుకోండి పాస్టర్ గారు. ఆ తెల్లబట్ట వేసినప్పుడు ఈమెకు రక్తం రాకపోయేసరికి సార్ ద్వితీయోపదేశకాండం 23-21 ఉంటదండి మీరు చెప్పి. అవునండి, అవును ఉంది సార్, అది ఇజ్రాయెల్ ఆచారం అండి. తెల్లబట్టగా కన్యక కనుక రక్తం రాకపోతే మరి ఇంకా ఇక్కడే క్లియర్, ఇక్కడ యేసేపు కూడా నీతిమంతుడు కాదు కదా, యెహోవా ఆజ్ఞను తిరస్కరించాడు. ఆయన నీతిమంతుడు ఎట్లా అవుతాడు బైబిల్ ప్రకారం? అసలు మేరీ నీతివంతురాలు కాదు, యేసేపు నీతివంతురాలు కాదు. అసలు బైబిలే వరస్ట్ పుస్తకం, క్లియర్ తేలిపోయింది కదా ఇక్కడ. ఇక్కడ బైబిల్ చెప్తుంది యోసేపు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. మీరెవరండి కాదనడానికి? మరి ఫస్ట్ నైట్ ఏమండి యెహోవా ఆజ్ఞ ఏంటి? ఫస్ట్ నైట్ రక్తం రావాలి కదా. మరి మేరీకి యేసు కలిసినప్పుడు రక్తం వచ్చిందా అండి? ఒక నిమిషం అండి, యేసు పుట్టిన తర్వాత డెలివరీ అయిన తర్వాత యేసేపు మేరీ ఫస్ట్ నైట్ చేసుకున్న తర్వాత రక్తం వచ్చిందా అండి? మరి రక్తం రాలేదు కదా. మరి యెహోవా ఆజ్ఞని తిరస్కరించాడు కదా, మరి నీతిమంతుడు ఎలా అవుతాడు? యేసు పుట్టిన తర్వాత కన్యత్వం పోయింది ఆమెకి. సారీ సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు సార్ బైబిల్ గురించి. పాస్టర్ గారు, పీటర్ పాస్టర్ గారు, బైబిల్లో యెహోవా ఆజ్ఞ ఉందా లేదా? మొదటి ఫస్ట్ నోట్ రైజ్ లో రక్తం రాకపోతే ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపమని బైబిల్లో ఆజ్ఞ ఉందా లేదా? ఉందండి. మరి ఉన్నప్పుడు యేసు పుట్టిన తర్వాత మేరీ యేసేపుకి ఫస్ట్ నైట్ జరిగిన తర్వాత అప్పుడు రక్తం రాదండి. అప్పుడు మేరీని ఎందుకు రాళ్లతో కొట్టి చంపలేదండి? దేవుడు ఆజ్ఞ తిరస్కరించిన నీతిమంతుడు ఎట్లా అవుతాడండి? మంచోడండి ఆయన యేసేపు. సార్ దేవుడు ఆజ్ఞ తిరస్కరించిన మంచోడు ఎట్లా అవుతాడు సార్? దేవుడు ఆజ్ఞ తిరస్కరించిన మంచోడు ఎట్లా అవుతాడు? వదిలేయాలి, మేరీని వదిలేయాలి, చంపేసేయాలి. సార్ మనం ఇక్కడ మానవతా దృక్పథంతో చూడాలి సార్ మనం. దేవుడికి మానవతా దృక్పథం, ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయండి. నువ్వు 1 వేల రిటర్న్ లో ట్రాఫిక్ పోలీసు 1 వేల రిటర్న్ లో వెళ్ళిపోయి నేను మానవతా దృక్పథం చూడు నాకు ఫైన్ అయ్యిద్దంటే కుదరదు కదండి. దేవుడు ఆజ్ఞ అంటే దేవుడు ఆజ్ఞ, అది నువ్వు పాటించాలి. నువ్వు దేవుడు ఆజ్ఞ ఎలా తిరస్కరిస్తావు? ఏం లేదు సార్, యేసేపు అనేవాడు ఎదవ సార్, ఉత్త ఎదవ. దేవుడు ఆజ్ఞను అతిక్రమించలేదు. సార్ ఒక నిమిషం, బైబుల్ గ్రంథమే కానివ్వండి, ఏ దేవుని గురించిన గ్రంథమైనా కానివ్వండి, భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానంతో ఆలోచిస్తే ఎప్పటికీ పరమాత్మని గురించినటువంటి యేసుకు జై అనాలంటారు ఏంటి మీరు చెప్పేది? అంటే ప్రశ్నించకూడదా దైవ గ్రంథాన్ని? మీరు అన్న రామాయణాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? మీ ప్రశ్న మేము గట్టిగా అడిగేసరికి మీ నోటెంబటి నీతులు బయటకు వచ్చినాయి, అంతే కదండి పాస్టర్ గారు? అంతేనా? ప్రశ్నించేసరికి మీ నోట నీతులు వస్తున్నాయి. ఇప్పుడు రాముడి గురించి అడిగినప్పుడు మీ నీతి ఎక్కడికి వెళ్ళిందండి? అంటే మీలాంటి వాళ్ళ వల్ల ఈ క్రైస్తవం సగం నాశనం అయిపోయింది. పాస్టర్లు చేసే పని ఏంటంటే సార్ వినండి, మరియ గురించి మీరు తప్పుడుగా మాట్లాడినందుకు సమాధానం చెప్పి తీరాలి. ఒక నిమిషం అండి, మీ పాస్టర్లు చేసే పని ఏంటంటే పావుల అంత గుద్దలో ఏనుగులు అవడా దోర్చాలని ట్రై చేస్తుంటారు మీరు. మీ పాస్టర్లు పావుల గుద్దలో ఏనుగులు అవడా దోపాలని ట్రై చేస్తుంటారు. మీరు చేసే ప్రయత్నమే అది. అట్లా మాట్లాడొద్దండి. ఇప్పుడు మేరీని ఎందుకు రాళ్లతో కొట్టి చంపలేదండి? మరి యేసేపు చెప్పండి, దేవుడు ఆజ్ఞను తిరస్కరించి నీతిమంతుడు ఎలా అవుతాడండి?
చెప్తున్నా కదా సార్, వినండి సార్. చెప్తున్నా కదా వినండి. యేసు పుట్టిన తర్వాత కన్యత్వం పోయింది మేరీకి, మరి పోయినప్పుడు రక్తం రాదు కదా. ఓపిక లేకపోతే ఎవరు చెప్పినా మీరు వినరు సార్. రాము గారు మీరు ఒక్క నిమిషం సార్, మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. రాము గారు నేను మాట్లాడతాను, ఒక్క నిమిషం. పాస్టర్ గారు సార్ ఒక్క నిమిషం అండి, అందరూ కామ్గా ఉండండి సార్. పాస్టర్ గారు మీకు బైబిల్ రాదండి, మీరేం మాట్లాడలేకపోతున్నారు. మీకు బైబిల్ రాదు, మీరు కొంచెంసేపు కామ్గా ఉండండి సార్, నేను మాట్లాడతాను ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా మీరు బైబిల్నే వక్రీకరిస్తున్నారు పాస్టర్ గారు, చాలా తప్పండి అది మీరు. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు జన్మ విధానం ఎట్టిదనగా. పాస్టర్ గారు ఉన్నారా సార్? మీరు మాట్లాడండి, వారి నోరు కొంచెం మోయిస్తే మేము ఆనందపడతాం. చెప్పండి. అదే సార్ మీరు కొంచెంసేపు కామ్గా ఉండండి సార్, ఎందుకంటే అన్ని తప్పు చెప్తున్నారు సార్. మీరు కరెక్ట్ గా బైబిల్ చదివినట్లేరండి. మీరు ఏ డినామినేషన్ సార్? మీరు ఏం థియాలజీ ఎక్కడ చేశారు సార్? థియాలజీ ఓబీసీసీనా లేకపోతే ఎక్కడండి మీరు చేసిన థియాలజీ? సార్ మీరు మాట్లాడండి సార్, నా గురించి నేను తర్వాత మాట్లాడదాం. అయ్యో చెప్పండి సార్, తప్పే ఉందండి. ఈయనకు సార్ ఈయన పేరు శంకర్ సార్. ఈయన శంకర్ అని చెప్పేసి ఈయన సర్టిఫికెట్లు కూడా ఉంది. ఇప్పటికి ఈయన సర్టిఫికెట్ లో హిందూ ఉన్నారండి, ఇంకా బీసీసీ తీసుకోలేదు. నిజమా అబద్ధమా అడిగి ఇప్పుడే ఈయన పేరు ఫిలిప్స్ అని చెప్పేసి ఈయన ఆధార్ కార్డ్ లో క్రిస్టియన్ అని చూపించమని చెప్పండి. ఇప్పుడు ఈ క్షణం నేను ఏం చేయమంటే అది చేస్తాను. నాకు వాట్సాప్ లో ఫోటో తీసి పెట్టిదిగో, నా ఆధార్ కార్డులో శంకర్ కాదు ఫిలిప్స్, ఇదిగో నేను హిందూ కాదు బీసీసీ అని సర్టిఫికెట్ చూపించి ఇప్పుడే. ప్రవీణ్ గారు మనకి వ్యక్తిగత అనవసరం సార్. ఇప్పుడు అనవసరం అండి అవన్నీ కాదండి. ఇప్పుడు ఈయన హిందూ సర్టిఫికేట్ లో రిజర్వేషన్లు తీసుకొని హిందువుల సొమ్ముతో దొబ్బి తిని ఈయన కలరింగ్ వేసుకుంటున్నాండి ఫిలిప్స్ అని చెప్పేసి. ఇంకొక ఆమె రేవతి కూడా ఉంది, రేవతి గురించి కూడా నేను చెప్తానండి. రేవతి గురించి ఈవిడ హిందూ మాల అని చెప్పి పెట్టుకుని హిందువుల నుంచి వచ్చి అన్ని రిజర్వేషన్లు దొబ్బి తింటూ పైకి క్రిస్టియన్స్ అని చెప్పుకొని పేర్లు మార్చుకొని చెప్పేసి వీళ్ళు దొంగ అంటే దొంగ సర్టిఫికేట్. ఇప్పుడు పరంజ్యోతి గారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారండి. పరంజ్యోతి గారు ఇప్పుడు మీకు బీసీసీ సర్టిఫికేట్ ఉంది, మీరు చూపిమంటే చూపించారు. నాకు మీరంటే గౌరవం, ఎందుకంటే మీరు క్రిస్టియన్ గా గౌరవంగా బీసీసీగా బతుకుతున్నారు. కానీ ఈ శంకర్ అనే వ్యక్తి, రేవతి అనే వ్యక్తి, వీళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఉందా, హిందూ సర్టిఫికేట్ ఉందా? వీళ్ళు గవర్నమెంట్ మోసం చేసి బతుకుతున్నారా బతకట్లేదా? గవర్నమెంట్ మోసం చేసి రిజర్వేషన్ తో దొబ్బి తిని బతుకుతున్నారు ఇలా బతక. ఇప్పుడు వాళ్ళ జాబుల దగ్గర వెళ్ళిపోతుంది సార్ టాపిక్ మంది. మేరీ ఇక్కడ సేవ్ అయిపోతుంది, మేరీ పతివ్రత అయిపోయింది. మన టాపిక్ పక్కెళ్ళిందంటే మేరీ పతివ్రత, యేసపు నీతిమంతుడు అయిపోతాడు. ఆయన వాయిస్ వినపడట్లేదండి సరిగా, పాస్టర్ గారు వాయిస్ వినపడట్లా. మాది భూతుల పుస్తకం అన్నారు కానీ మీ గుళ్ళపైనే బహిర్గతంగా శిల్పాలు చెక్కించుకుని మీ అమ్మ మీ నాన్నవే సిగ్గు లేకుండా చూసారా? యెహోవా వచ్చేసాడు. ప్రేమతో శాంతితో సమాధానం చెప్పాలి, అట్లా దూషించకూడదు, తప్పండి. నేను ఒక 4 ప్రశ్నలు మీరు నిజంగా దేవుని భక్తుడు అయితే ఇప్పుడు సరే అండి. ఇప్పుడు మేరీ పతివ్రత కాదని మీరు ఒప్పుకుంటే మనం వేరే టాపిక్ వెళ్ళిపోదాం. మరి చెప్పండి సార్. నేను తప్పు శిక్ష మరి ఇప్పుడు మొగుడు కాకుండా వేరే కడుపు చేయించుకుంది పతివ్రత ఎట్లా అయింది? హిందూ గ్రంథాలు కూడా ఉన్నాయి, చాలా మంది ఉన్నారు. వాళ్ళు సరే ఇప్పుడు ప్రతివ్రత కాదంటే హిందూ గ్రంథాలకు వెళ్ళిపోదాం. నేను నిరూపిస్తాను ఎలానో. సార్ మీ వాయిస్ సరిగా రావట్లేదు. రాష్ట్ర గారు మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదు సరిగా, మీ వాయిస్ రావట్లేదు, క్లారిటీ లేదు. స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి. ఎవరి చరిత్రకు ఆధారమైనటువంటి వారిని మీరు ఆరాధిస్తున్నారు, చరిత్రకు ఆధారమైన వ్యక్తి నేను ఆరాధిస్తున్నా. ఏంటది? వాయిస్ సరిగా లేదండి. మీరు స్పీకర్ ఆఫ్ చేసుకొని మాట్లాడండి. నేను స్పీకర్, మీకు అసలు యేసు ప్రభు గురించి అంటేనే తెలియదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు క్లియర్ కనిపిస్తుంది కదా. దేవుడు ఆజ్ఞ అతిక్రమించిన నీతిమంతుడు ఎట్లయితాడు యేసేపు? ఇప్పుడు మీరు దేవుడు ఆజ్ఞ దేవుని ఆజ్ఞను పాటిస్తున్నారా? ఏ దేవుడు? ఇప్పుడు బతికున్న ఇప్పుడు మీరు నమ్ముకున్న మీ దేవుడు. నేను ఏ దేవుడు నమ్ముకున్నానో నీకేమన్నా చెప్పి నేను ఏ దేవుడు నమ్ముకున్నాను నీకేమన్నా చెప్పానా? బూతులు నేను ఏ దేవుడు నమ్ముకున్నా నీకేమన్నా చెప్పానా? అసలు
నేను హిందూ దేవుడిని అని చెప్పి నమ్ముతున్నాను, నీకేమైనా చెప్పానా? నువ్వే చెప్పు, రాముడి పేరు ఎత్తావు నువ్వే ఎత్తావు, హనుమంతుడి పేరు నువ్వే ఎత్తావు, నేను ఎత్తలేదా రెండు పేర్లు? రోషం వస్తుంది నాకేం రోషం? ప్రశ్నించా నేను ప్రశ్నించేసరికి నీళ్ళు బయటకు వచ్చేసాడు. నేను ప్రశ్నించే దేవుడి గురించి మాట్లాడుకున్నాడు, దేవుడి గురించి లేదా నీకేం పని దేవుడి గురించి? యేసు తాగుబోతాడు కాబట్టి అలాంటి తాగుబోతు తీసుకొచ్చి మాకు చెప్తున్నారు కాబట్టి మేము ప్రశ్నించాం. యేసు తాగుబోతు ప్రభు గురించి లూకాసు వార్త 22:18 వచ్చింది. ఒకసారి ఒక నిమిషం లూకాసు వార్త 22:18 వచ్చింది. పాస్టర్ గారు ప్లీజ్ అండి, మీరు అరిస్తే ఉపయోగం లేదు. లూకాసు వార్త 22:18 వచ్చింది. అక్కడ ఏముందో చూడు. యేసు ఏం చెప్తాడు? ఇక మీద దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగను. ఒక నిమిషం ప్రవీణ్ గారు, లూకాసు వార్త 22:18 వచ్చిన ఏముంటుందంటే, దేవుడి రాజ్యం వరకు నేను వచ్చాడు ఈ ద్రాక్షరసం ముట్టనంటాడు యేసయ్య. మరి ఇదేంటండి దేవుడి రాజ్యం ద్రాక్షరసం ముట్టనంటాడు నేను మన యేసయ్య? ద్రాక్షరసం అంటే మామూలు గ్రేప్ చూసాక తాగితే ఏమైంది? ఏమండి పాస్టర్ గారు, లూకాసు వార్త 22:18 వచ్చిన తీయండి. జిల్లేడు చెట్టే కదా, జిల్లేడు పాలు తాగితే ఏమైంది? కాదు పాస్టర్ గారు, 18 వచ్చిన తీయండి సార్. లూకాసు వార్త 22 చదవండి, 18 చదవండి. మీరు అరిస్తే ఉపయోగం లేదు సార్. మీరు 100 వచనాలు తీసినా ఒకటే చెప్తున్నా, దానిలో ఉండే అర్థాన్ని గ్రహిస్తానంటే మీరు చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్పండి, పోనీ ఎక్స్ప్లెయిన్ చేయండి. లూకాసు వార్త గ్రహించను అయ్యో మీరు నాకు లూకాసు వార్త 22 లూకాసు వార్త 22:18 వచ్చిన నాకు వివరించండి. నిజంగా తెలియదు, నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసుకుంటాను. నేను దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం ముట్టను అన్నాడు. అదే ద్రాక్షరసానికి దేవుడి రాజ్యానికి సంబంధం ఏంటండి? ద్రాక్షరసం అంటే గ్రేప్ జ్యూసేగా. దేవుడి రాజ్యం వస్తే గ్రేప్స్ తాగుతా, మంచినీళ్ళు తాగను, లేదా అన్నం తినను ప్రతిజ్ఞ చేయాలి కదా. ద్రాక్షరసం తాగని ప్రతిజ్ఞ ఏంటి మన యేసయ్య? అదేంటండి ఆశ్చర్యంగా లేదా మీకు ఇది? అయిపోయిందా? చెప్పాలి పాస్టర్ గారు మీరు. అయ్యా ఒక్క నిమిషం పరంజ్యోతి గారు ఒక్క నిమిషం పాస్టర్ గారు ఒక్క నిమిషం. యేసుక్రీస్తు జన్మ విధానం అది గురించి మాట్లాడాలి, తర్వాత దీంట్లోకి రావాలి సార్ మీరు. ఆమె పతివ్రత కాదని తేలిపోయిందండి, ఇంకెందుకండి? ఆ పతివ్రత కాదు, యేసేపు నీతిమంతుడు కాదు, రెండు తేల్చి డిక్లేర్ చేసేసండి. తప్పండి మీరు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పది. మీకు ఇంకో విషయం చెప్తా చూడండి, క్రీస్తుని మీరు చూడవలసినది ఒకే ఒక విధం ఏంటో తెలుసా? ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, ఆయన పాపి కొరకే ఈ లోకానికి వచ్చి. అయితే ఇప్పుడు నేను పాపం చేయకుండా నిన్ను చంపేస్తాను, ఇప్పుడు యేసును రక్షించడానికి వచ్చినట్టయితే నిన్ను చంపేస్తా, నీ పెళ్ళాన్ని రేప్ చేస్తాను, యేసును రక్షిస్తాడా? మరి నేను ఇంతవరకు ఏ పాపం చేయలేదు, మరి నీ పెళ్ళాన్ని చంపేసి నిన్ను చంపేస్తాను, ఇప్పుడు నేను పాపిని అవుతాను, యేసు నన్ను రక్షిస్తాడా? మరి సిగ్గుసారి ఉంది అటువంటి మాటలు మాట్లాడడానికి. మరి లేకపోతే ఏందా పాపలు రక్షించేది? శిక్షించాలి కానీ ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ కాదు, జైల్లో ఉన్న వాళ్ళందరినీ వదిలే, మరి ఇంకెందుకు ఈ లెక్కన జైల్లో ఉన్న వాళ్ళు యేసు ప్రభు అంటకట్టే సరిపోయింది. జైలు ఎన్ని తీసి పడేద్దాం భారతదేశంలో. కాదు, అసలు ఏ క్రైస్తవ దేశంలో ఏ చెప్పింది పాటిస్తున్నారో చెప్పు నాకు. నువ్వు చెప్పింది పాపులను రక్షించడానికి వచ్చా అన్నాడు. సిగ్గులేని తత్వం ఏంటంటే కరెక్ట్ అయినటువంటి సెంటెన్స్ అర్థం చేసుకునే ఓపిక మీకు లేదు. కాదు, ఇప్పుడు నేను చంపేస్తే యేసు నన్ను రక్షిస్తాడా? మరి అది చెప్పు. నేను పాపిని అయితే, నేను చంపితే నేను పాపిని అవుతాను కదా, మరి యేసు నన్ను రక్షిస్తాడా? మరి పాపులను పిలవచ్చు, నీతిమంతుని పిలవాలి, ఆయన చెప్పాడు కదా. దేని కొరకు మాట్లాడదు? అసలు బైబుల్ అంత దరిద్రం అని చెప్తున్నా. అసలు నువ్వు ఏ పాయింట్ తీసినా ఆ దరిద్రాన్ని నేను బయట పెడతాను బైబిల్లోంచి. నువ్వు ఏ పాయింట్ అని తీసుకో బైబిల్లోంచి, యేసు గురించి నీకు నచ్చింది చెప్పు, నేను చూపిస్తున్నా. నేను ఇప్పటిదాకా అన్ని నిరూపించాను కదా. యేసు నీతివంతుడు కాదన్నా, మేరీ పతివ్రత కాదన్నా, యేసు తాగుబోతని నిరూపించాను. ఇంకేం కావాలి నీకు? ఎందుకంటే మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు, నిరూపించలేదు మీరు అబద్ధాలు అవన్నీ. సరే, ఇప్పుడు మేరీ ఎవరితో గర్భం చేయించుకుంది? మొగుడితో గర్భం చేయించుకుందా, వేరే వాళ్ళతో గర్భం చేయించుకుందా? సరే, తప్పు సార్, మీరు బూతులు మాట్లాడుతున్నారు. అయ్యో, అంటే వేరే వాళ్ళతో గర్భం చేయించుకుందా మాట బూత్ అంటారు. మరి బైబుల్లో బూతే ఉంది కదా, నేనన్న మాట కాదుగా ఇది. బైబుల్లో అలా లేదు సార్, మీకు అజ్ఞానం వచ్చి. ఎవరితో గర్భం చేయించు? మేరీ ఎవరితో గర్భం చేయించుకుంది? మేరీ ఎవరితో గర్భం చేయించుకుంది? భర్తతోనా వేరే వాళ్ళతోనా? చదువుకున్నోడివి నువ్వు కాదయ్యా బాబు, ఒక్క నిమిషం. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. వేరే వేరే టాపిక్లు. మేరీ ఎవరితో గర్భం చేయించుకుంది? మొగుడుతోనా వేరే వాళ్ళతోనా? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు బైబిల్లో చూపించు. నువ్వు థియాలజీ చేసావు కదా, పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్లో చూపించు. పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్లో చూపించు. నువ్వు దేవుడు ఎక్కడుంది రాసిన చూపించు, బైబిల్ రెఫరెన్స్ చూపించు. ప్రభుని నమ్ముకుంటావా?
ఒప్పుకుంటా. బైబిల్లో రిఫరెన్స్ చూపి, పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించు. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన పూజించాలి. చూపిస్తా మరి. యెహోవా నేను దేవుణ్ణి, నా ముందుగా నా తర్వాత గాని దేవుడు లేడని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనే పదం చూపించు. పరిశుద్ధాత్మ దేవుడు పూజించాలని చూపించు. ఆయన దేవుడు అని ఒప్పుకుంటానప్పుడు నా నామం పేరిట వినండి, నేను నా కుమారుడికి తండ్రిని, నా భార్యకి భర్తని, మా నాన్నకి కొడుకుని, ఒక్కడే నేను అడిగింది అది కాదండి. పరిశుద్ధాత్మ దేవుడని బైబిల్ ఎక్కడ రాసిన చూపించమంటున్నా ఆయన పూజించాలని. మీలాంటి వాడికి అయ్యో మీరేనారండి చూపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడని చూపించమన్నా మేరీ పతివ్రతను ఒప్పుకుంటాను నేను. చెప్తున్నానండి. ముగ్గురు వినండి ఖచ్చితంగానండి, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ వలన గర్భవతి చెప్పండి. ఎవరు పరంజ్యోతి గారా? కుతూహలంగా ఉన్నట్టున్నారు. సార్ నేను కాదండి ఇందా తిట్టింది ప్రవీణ్ అండి బాబు. నేను ఎందుకు తిడతానండి, నేను పాస్టర్ అండి బాబు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? సరే పరిశుద్ధాత్మ దేవుడని మీరు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించండి నాకు. ఆయన్ని పూజించాలి. యెహోవా దేవుడు, ఆ దేవుళ్ళకు దేవుడు. నేను ముందుగా నా వెనకాల ఎవరు దేవుడు లేడని యెహోవా క్లియర్ చెప్పాడు. అలా పరిశుద్ధాత్మ ఎక్కడ చెప్పాడు చూపించండి. నేను దేవుడిని, నన్ను పూజించాలి. నా ముందుగా నా తర్వాత ఏ దేవుడు లేడని ఒక మాట చూపించండి చాలు. మేమంతా సైలెంట్ అయ్యి వెళ్ళిపోతాం ఇప్పుడు దాకా. పరిశుద్ధాత్మ కేవలము ప్రెగ్నెంట్ మాత్రమే చేశాడండి. అవునండి, పరిశుద్ధాత్మ కడుపులు చేయడానికి తప్ప దేవుడిని బైబిల్ ఎక్కడా లేదు సార్. ఉంటే ఇన్ని పాడి చూపించేవాడు, ఇన్ని మాటలు చెప్పేవాడు కాదు. రిఫరెన్స్ చెప్పండి సార్ ప్లీజ్. రిఫరెన్స్ చెప్పండి. ఒక రౌండ్ వేసా కాదండి, ఒక రౌండ్ వేసిండు, పరిశుద్ధాత్మ ఒక రౌండ్ వేసుకున్నాడు. లోతుగాడు దెంగితే ఎక్కడ లోతుకు శిక్ష ఎక్కడ వేసాడండి బైబిల్లో? లోతు కూతురు శిక్ష చేశాడండి. లోతు కూతురు శిక్ష ఉందా బైబిల్లో? లోతు శిక్ష, లోతు కూతురుగా లోతు గాని శిక్ష ఉందా బైబిల్లో? నేను నిజంగా చెప్తే ఆ విషయాన్ని మీరు రైట్ అంటారు. మీ నెంబర్ కి నేను వీడియో పెడుతున్నాను, చూడండి. దాని వీడియో మీరు చూసుకోండి సార్. ఇంట్లో మీ భార్య పిల్లలు చూసుకుని ఎంజాయ్ చేయండి. మాకు సమాధానాలు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు అనేది మీరు ఇప్పుడు మాకు చూపించాలి, లేకపోతే మీరు ఓడిపోయినట్టే. పరిశుద్ధాత్మ దేవుడు అని మీరు మాకు చూపించాలి ఇప్పుడు, లేకపోతే మీరు ఓడిపోయినట్టే. వినండి రిఫరెన్స్ ప్లీజ్. ప్రవీణ్ గారు రిఫరెన్స్ ప్లీజ్. వినండి, నాకు సమాధానం చెప్పండి. రిఫరెన్స్ ప్లీజ్. నేను చెప్తున్నా పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పేసి రిఫరెన్స్ చెప్పండి. నేను బైబిల్ ఓపెన్ చేశాను. రిఫరెన్స్ చేస్తే మీరు ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతారా సార్? వెళ్ళిపోతా. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలి. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈయన్ని పూజించాలి అనే వర్డ్ చూపిస్తే చాలు. అయిపోయింది. దానికి నేను క్లారిటీ ఇస్తాను, మీరు వినకపోతే వచనం చూపించండి సార్. దేవుడు అనే వచనం చూపించండి. యెహోవా దేవుడు అనే పదాన్ని నేను చూపిస్తాను మీకు పాత నిబంధనలో. అలానే కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడిని మీరు చూపించాలి. అరే వినవయ్యా ముందు చెప్పండి మాస్టర్ గారు చూపించండి. నేను అది చూపిస్తాను మీకు, వినండి. పరిశుద్ధాత్మ దేవుడు వల్ల కార్యం జరిగింది అనడానికి, ఆయన దేవుడు అనడానికి ఒకటే ఒక ఆధారం. కార్యం కాదండి, రౌండ్ వేసుకున్నాడు. మహాప్రభు కార్యం అంటే భలే జోకర్ లాగా ఉన్నాడు మాస్టర్. బాగా అలవాటు అయిపోయింది సార్ కార్యాలు చేయటం. కార్యాలు ఇప్పుడు ప్రవీణ్ గారు కొడుకుకి వేరే పేరు ఉంటది, ప్రవీణ్ గారి భార్యకి వేరే పేరు ఉంటది. సార్ రిఫరెన్స్ చూపించండి సార్ ప్లీజ్ సార్. దాని నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ? మత్తయి సువార్త, లూకానా, లేకపోతే ఫిలిప్పీ రాసిన పత్రిక, ఎబ్రిల్ రాసిన పత్రిక, యాకోబా, పేతురా, ఏంటి యోహానా కార్యం చేసిండు, యూదానా, ప్రకటన గ్రంథమా? ఎక్కడ సార్ చెప్పండి సార్. ఆ ప్రకటన గ్రంథం సార్ ఎక్కడ సార్? సరే నేను సార్ ఇప్పుడు పెడుతున్నాను, నేను చెప్తాను. దానికంటే ముందు నాకు సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించండి. నేను యెహోవా దేవుడు అని చెప్పి మీకు పాత నిబంధనలు ఇప్పుడు చూపిస్తాను కావాలంటే. యెహోవా దేవుడు, దేవుళ్ళకే దేవుడు అని చూపిస్తాను రిఫరెన్స్. మీరు అలానే పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించాలి నాకు. ఓకే సార్, ఇప్పుడే చెప్పండి సార్. తీయండి సార్. సార్ పరంజ్యోతి గారు ఒక నిమిషం అండి. చెప్పండి సార్ పాస్టర్ గారు.
పాస్టర్ గారు చెప్పండి సార్. పాస్టర్ గారు ఉన్నారా? ప్రవీణ్ పాస్టర్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా? ఉన్నారు. రిఫరెన్స్ ఎత్తుకున్నట్టున్నారు సార్, వెయిట్ చేస్తారు. రిఫరెన్స్ ఎత్తుకున్నట్టున్నారు పాపం, వెయిట్ చేస్తారు. చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి పాస్టర్ గారు. చెప్పండి, మాకు వేరే పాస్టర్ కూడా లైన్ లోకి ఉన్నారండి. మీతో అయిపోయినాక పాస్టర్ గారు, పరంజ్యోతి గారు ఎంత అయిపోగానే మీతో మాట్లాడతామండి.